ఇస్సాకు గారికి జన్మించినటువంటి ఆలస్యంగా జన్మించినటువంటి ఇద్దరు పిల్లలు కవల పిల్లలను ఏశావు యాకోబు అని ఉన్నారు. అది దేవుడు ముందుగానే డిసైడ్ చేసుకున్నాడు అంతా. ఎందుకనంటే ఎంత వాగ్దాన పుత్రులైనా వాళ్ళు జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించినా, ఎంత భక్తిగా ఉన్నా, ఆయన సెంటర్ పోల్గా ఎందుకున్నామని యాకోబు గారిని అనుకున్నా, అంతకుముందు ఇస్సాకు గారి మీద ఏం మచ్చ లేదు. ఆయన ఎన్నుకోవాలనుకున్నా కూడా ఇక మనుషుల ప్రమేయం లేకుండా ఆయన అద్భుతాలన్నీ చేసేయడు. ఎందుకంటే ఇందాక మనం పోయిన వారం చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకోబోతున్నాం. ఏంటంటే ఇస్సాకుకి పిల్లలు లేరు అనుకుంటే రెబ్కా నిమిత్తం ఇస్సాకు గారు ఏం చేశారంట? ప్రార్థన చేశాడంట. ఏంటి పరిస్థితిని అంటే దేవుడు ఇస్సాకు ప్రార్థన చేసిందా ఆగాడు. భార్యాభర్తల మధ్య ఏం డిస్కషన్ జరుగుతుందో తెలియదు. రెబ్కా బాగా ఆశీర్వదించబడినటువంటి యువతి. ఇస్సాకు గారిని ఆ ఎలియాజరు వెళ్ళంగానే చక్కగా ఆయన వెంటబడి వచ్చేసింది. చాలా బుద్ధిమంతురాలు. కానీ సంతానం విషయం వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు ఏంటంటే ఆయన ప్రణాళికల్ని నెరవేర్చుకోవాలంటే మానవ ప్రయత్నం కూడా ఉండాలి. మనం అలానే దేవుడిని ఆశీర్వదించండి ఆయన మనసు ముసుగు పెట్టుకొని నిద్రపోతే ఎంత ఏర్పాటు చేసుకున్న జనాంగమైనా దేవుడు ఫలితాలు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. నువ్వు కష్టపడాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తేనే, ఇస్సాకు ఆయన కష్టపడి ప్రార్థన చేస్తేనే భార్య గురించి అప్పుడు కదిలిందనమాట. ఆయన నిర్ణయం కదిలింది. అప్పుడు ఆ రెబ్కాకి సంతానం కలిగింది. రెబ్కా సంతానం కలిగే టైంలో ఏమైంది? కడుపులోనే ఇద్దరు పిల్లలు పెనుగులాడుతున్నారంట. కవల పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ రోజులో స్కానింగ్లు లేవు కదా, దేవుడే స్కాన్ చేసి చెప్పాడు. చూడండి ఇక్కడ ఆదికాండం 25వ అధ్యాయంలో ఏముందంటే, యాకోబు గారికి పుట్టక ముందు ఆమె ప్రసూతి దినములో అది దానికి ముందు 22 కూడా చదవండి. 21, 22, 25వ అధ్యాయం. అడగబెళ్ళండి చాలు. కాబట్టి ఆదికాండం 25వ అధ్యాయంలో యాకోబు గారి తల్లిదండ్రుల ఉదంతం ఎలా ఉందంటే, 21వ వచనంలో ఇస్సాకు భార్య గురించి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన విన్నాడు, గర్భవతి అయింది. మానవ ప్రయత్నం జరిగింది. అంతకుముందు ఇస్సాకు గారి నాన్నగారికి అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడు? ఏమైనా నాకు దేవుడా నాకేమీ పిల్లలు లేరు కదా అంటే, ఆకాశ నక్షత్రాలు లెక్క పెడతావా, అంతమంది పిల్లల్ని ఇస్తాను నీకు అని వాగ్దానం చేశాడు. ఇంత లేట్ అవుతుందంటే మరి ఆయనకి మొత్తుకోంగ ఇస్సాకు పుట్టాడు. అంతకుముందు ఇష్మాయిల్ ఏమో దాసికి పుడితే ఆమె లెక్కలోకి రాదన్నాడు. ఈమెకి శారా గారికి వాగ్దాన పుత్రుడిగా జన్మించడానికి చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే వెయిట్ చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమో అబ్రహాంకి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఇస్రాయేలు అంత ఉంటుందా నీ సంతానం అన్నాడు. ఇస్సాకుకి రెబ్కాకి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వెయిటింగ్. ఎంతకాలమో వెయిట్ చేయాల్సి వచ్చింది. దశాబ్దాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే ఇస్సాకు ఏంటి మా సంగతి అని ప్రార్థన చేస్తే అప్పుడు రెబ్కా గర్భం తెరిచాడంట. ఇక్కడ మానవ ప్రయత్నం లేనిదే మన జీవితాల్లో ఏం జరగదు. మన ప్రార్థనకి మనం సొంతగా వ్యక్తిగతమైన ప్రార్థన దేవుడి దగ్గర ఉండాలి. నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని సేవకులకి చెప్పడం ఒక పద్ధతి అయితే, అసలు నువ్వు డైరెక్ట్ లింక్ పెట్టుకోవాలి దేవుడితో. నా గురించి ప్రార్థన చేయండి అంటే టీవీల్లో ప్రసంగం చేసే వాళ్ళందరికీ నువ్వు కానుకలు పంపించుకుంటా, కవర్లు పంపించుకుంటా, నువ్వు ముసుగుతాన్ని నిద్రపోతుంటే దేవుడు నీకేం కార్యం చేయకపోవచ్చు. ఇస్సాకు గారికి డైరెక్ట్ అటాక్ అయితేనే దేవుడు విజ్ఞప్తి చేసిన దేవుడు ఆ మరం విన్నాడు. మరి వాగ్దానం చేశాడుగా, ఇస్సాకు గారి నాన్నగారికి పెద్ద వాగ్దానం చేశాడు కదా, నీ సంతానాన్ని బాగా వర్ధిల్ల చేస్తామని. 7 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు లేరు. ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో భార్య గురించి, అప్పుడు దేవుడు మొర విన్నాడు. మన జీవితాల్లో దేవుడు నన్ను ఎంచుకున్నాడులే, నాకు మేలు జరుగుద్దులే,
ఏమైంది, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను నేను, నా పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్తున్నారు, పర్వాలేదులే అనుకుంటే కాదు. నీ పర్సనల్ టచ్ దేవుడు కోరుకుంటున్నాడు. వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో నీకు ఉందా లేదా? కాబట్టి దేవుడితో పర్సనల్ టచ్ ఉండాలి మనకి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఇస్సాకే మనం ఎంత ఇస్సాకుతో పోల్చుకుంటే మన జీవితాలు అద్భుతాలు జరగాలని మానవ ప్రయత్నం ఉండాలి. దేవుడు మానవ ప్రయత్నాన్ని కూడా ఆయన ఆశిస్తాడు, చేయాలని చూస్తాడు అంతే. అంతేగాని ఆయన నేను చూసుకుంటానులే, మీరు ఆగి పడుకోండి, నిద్రపోండి అని చెప్పేసి అండి ఆయన. ఇక్కడేమైంది మళ్ళీ తర్వాత రెబ్కా గారి ఆమెకి కవల పిల్లలు ఉన్నారు. ఆమె ఏంటంటే ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడారు కనుక ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయం అని అడగ వెళ్ళాను. దేవుడైతే ఈ దంపతులకి ఈ పితరులకి చాలా సమీపంగానే ఉన్నాడు. ఎంత ఈజీగా ఉంది కదా. రెబ్కా యెహోవా దేవుడు నాటడానికి వెళ్ళడం ఏంటి, దేవుడు వెంటనే మాట్లాడటం ఏంటి అంటే, ఆ రోజు ఎటువంటి రోజులు? పితరు అబ్రహాం గారి కాలంలో దేవుడు మానవులతో ఎంత సత్సంబంధాలు కలిగి ఉన్నాడంటే, ఈ జనాంగాల నుంచి ప్రపంచాన్ని నేను ఆశీర్వదించాలి అనుకొని ఆయన డైరెక్ట్గానే వాళ్ళతో వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమె కడుపులో కవలు ఉన్నారని దేవుడు చెప్పాడు. అప్పుడు స్కానింగ్ మిషన్లు లేవు. ఏంటి కడుపులో నొప్పి ఉందని డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. ఆమెకి 2 శిష్యులు అంట పెనుగులు ఆడుతున్నారంట. అంటే బహుశా బాగా పెయిన్ ఉండొచ్చు. అసలు నేను బతకటం ఎందుకు అనుకొని పిల్లలు లేకపోయింది, నెల తప్పకపోయినా పోయేది అనుకుందో బాధపడిందో ఏమో తెలియదు. కానీ రెబ్కా ఎక్కడ విచారించడానికి వెళ్ళింది ఆమె? డాక్టర్లు అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఆ కాలంలో డాక్టర్లు లేక ఏం లేరు. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళిందంట ఆమె? యెహోవాను అడగ. దేవుడు పర్సనల్ అటాచ్మెంట్ చూస్తాడు. నీకున్న సమస్యల్లో మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే మీ బంధువులు, మీ పిల్లలు ప్రార్థనలు చేస్తే పని అయిపోద్ది అనుకోవద్దు. మనం వ్యక్తిగతంగా భార్యాభర్తలు అయినా సరే ఒక వ్యక్తిగతమైన బంధం ఉండాలి. దేవుడికి మన వ్యక్తిగతమైన బంధం ఉండాలి. ఉంటే దేవుడు మన మాట వింటాడు. అది వెయిట్ చేస్తుంటాడు ఆయన. మన మీద కోపం కాదు, ద్వేషం కాదు. వీళ్ళ భక్తి ఏంటో టెస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు రావాలి కదా, అడగందే అమ్మాయినా ఏం పెట్టదంట, అన్నం పెట్టదా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టకపోతే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడా? వాగ్దానం తీసుకొని 31వ తారీఖు మనం దాన్ని జాగ్రత్తగా భద్రంగా బైబిల్లో పెట్టుకుంటే ఆయన 365 రోజులు చూసుకుంటాడా? కాదు కదా. దానికి తగ్గట్టుగా మన బిహేవియర్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉంటే, ఆ పర్సనల్ అటాచ్మెంట్ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన మీద కోపమేం కాదు. ఇస్సాకు మీద కోపమా, రెబ్కా మీద కోపమా? రెబ్కా ఎంత మంచి యువతి, నీళ్లు తోడు పోసింది, ఒంటిలకు కూడా పోసిందంటే వెళ్తావమ్మా నువ్వు అని వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు అడిగారు. ఆయన వచ్చి తీసుకెళ్తాడంట. మరి అబ్రహాం గారికి కోడలుగా మారుతావా నువ్వు అంటే వెళ్తానమ్మా. దేవుడి చిత్తం అంతా ఒక ప్రణాళిక, దేవుడు ప్లాన్లో భాగం. ఆమె అబ్రహాం గారి కోడల వల్ల ప్లాన్లో భాగం. ఆయన ప్లాన్ ఉందిగా, నాదేం ఉందిలే అనుకుందామె. వెళ్తానంత ధైర్యంగా వచ్చింది. దేవుడు గమనిస్తా ఉన్నాడు. పొలంలో ఇస్సాకు గారు వెళ్తుంటే ఆయన ఎవరంటే మా యజమానుడు కొడుకు, అంటే నా భర్త కదా, కాబోయే భర్త కదా అనుకొని ఒంటి దిగి ముసుగేసుకొని గౌరవించిందంట, తల మీద ముసుగేసుకొని. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. దేవుడికి తృప్తి లేదు, ఇంకా గమనిస్తున్నాడు. ఇంకా వీళ్ళు నా దగ్గర ఇంకా సమీపంగా రావాలి. ఏంటి నేను బతకటం ఎందుకు, కడుపులో నొప్పి ఏంటి, పనుగులాట ఏంటి అని దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. ఇలాగైతే నేను బ్రతకటం ఎందుకని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. కాబట్టి ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఆ ఫస్ట్ అటెంప్ట్ దేవుడి దగ్గరికే వెళ్ళాలి మనం. తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, డాక్టర్ దగ్గరికైనా, బంధువుల దగ్గరికైనా, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా ప్రయత్నాలన్నీ చేద్దాం. అన్నీ అయిపోయాక దేవుడు కాదు కదా, అన్నీ అయిపోయాక దేవుడు కాదు. ఫస్ట్ అటెంప్టే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ముందే నీ దగ్గరికి వచ్చాను నేను, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? దేవుడిని అడిగిన తర్వాత దేవుడు మనుషుల ద్వారా మనకు మార్గం చెప్పవచ్చు. చాలామంది మనుషుల ద్వారా మనకు మేలు జరిగే పనులు చేయొచ్చు. ఒక పర్సనల్ సంబంధం కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుడితో మన వ్యక్తిగత సంబంధం ఉండాలని ఆయన కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే రెబ్కా గారికి, అమ్మ నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, నీ గడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి అని చెప్పాడు.
కేవలం కవల పిల్లలు ఉన్నారని డాక్టర్లు అయితే ఇప్పుడు చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు ఎంతవరకు టెక్నాలజీ డెవలప్ అయిందంటే మనకు కడుపులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారా, 3 పిల్లలు ఉన్నారా, ఒక్కడే ఉండాలా అన్నంతవరకు డాక్టర్స్ చెప్తారు. అంతవరకు ఓకే, మన మనిషి బాగా సాధించాడు విజ్ఞానంతో. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు స్కానింగ్ ఎలా ఉంటుందంటే చెప్పాడు, నీ కడుపులో 2 జాతులు ఉన్నాయి, 2 నేషన్స్ నీ కడుపులో నుంచి రాబోతున్నాయి. ఒకటి ఇజ్రాయెల్, ఇంకోటేమో ఎదోమీయులు. ఏశావు యాకోబు అనే వాళ్ళ ద్వారా 2 జనాంగాలు రాబోతున్నాయి నీ కడుపులో నుంచి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉంటాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగడం అని చెప్పాడు. ముందుగా చెప్పేశాడు. ఏశావు ఎలాంటి మైండ్ సెట్ ఉందో కదా, యాకోబుకి ఎలాంటి మైండ్ సెట్ ఆయనకు ముందుగానే తెలుసు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడంటే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అప్పుడే కాదు కదా, జరగలేదు కదా. అప్పటికి మంచి వంటకం వండుతూ ఉంటే యాకోబు గారు, ఏశావు వచ్చి ఆ కూర నాకు వేరే బాగుందని అడిగింది ఎప్పుడు? టీనేజ్ వచ్చినాక, వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యాక. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆమెకి, నీ కడుపులో 2 నేషన్స్ ఉన్నాయి, 2 జాతులు ఉన్నాయి. ఏంటంటే అది ఒకటి ఎదోమీయులు ఉన్నారు, ఏశావు సంతానం, ఇంకోటి ఇజ్రాయెల్ జనాంగం ఉంది. కాబట్టి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని ముందుగా చెప్పేశాడు. చెప్తే ఆ మాట విందాం. రెబ్కా గారు వింది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనే మాట మైండ్లో ప్రింట్ చేసుకుంది. భర్తకు కూడా చెప్పింది, ఇస్సాకు గారికి కూడా చెప్పింది. నేను దేవుణ్ణి అడిగాను, ఏంటంటే మనకి కవల పిల్లలు ఉన్నారంట, 2 నేషన్స్ ఆ 2 పిల్లల ద్వారా రాబోతున్నాయి అని చెప్పాడు దేవుడు అన్నాడు. భార్యాభర్తలిద్దరు మాట్లాడుకున్నారు, ఆయన చిత్తానికి లోపడ్డారు. ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చును, అతని ఒళ్ళంతయు రోమముల వస్త్రముల వల్లే ఉండని కనుక అతనికి ఏశావును పేరు పట్టిన. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతను చెయ్యి ఏశావు మడిమని పట్టుకుని ఉండి కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. కాబట్టి 2 పిల్లలు పుట్టిన తర్వాత దేవుని చిత్తం ముందుగానే చెప్పేశాడు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆయన మైండ్ సెట్ని గమనించుకొని ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని నేను ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే ఊహించి ప్లాన్ వేసుకున్నాడు. దేవుడు ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇస్సాకు యాకోబు దీవెనలు కానివ్వండి, లేదా ఏశావు మైండ్ సెట్ ఎలాంటిదో మనకు తెలుసు. ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట. వాళ్ళు యాకోబేమో చూడండి బాగుంటుంది అక్కడ, వాళ్ళిద్దరూ వ్యక్తిత్వాలు చక్కగా రాయబడి ఉండే. ఇద్దరు బయటకు వచ్చినప్పుడు చిన్నవాడు ఎదిగినప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరయ్యాయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఆదికాండం 25, 26, 27. 2 పిల్లల వ్యక్తిత్వాలని ఆదికాండంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఎవరు రాశారు ఆదికాండం? మోషే గారికి దేవుడు చెప్పాడు. ఈ స్టోరీ అంతా ప్రింటింగ్ ప్రెస్ కూడా రాయలే, పాస్టర్లో సేవకుల బిషప్లో రాయలే. ఇవన్నీ ఇది దేవుడు మోషే గారికి డిక్టేట్ చేశాడు. ఇదంతా ఆయనకి ఎంత ప్రేమ, మనుషుల మీద ఎంత ఓపిక, ఇవన్నీ మనం చదువుకోవాలని ఎంత చక్కగా చెప్పాడు దేవుడు కదా, ఎంత ఆర్డర్గా చెప్పాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో సృష్టి మొదలు దగ్గర నుంచి మనుషుల గురించి, జాతుల గురించి స్టెప్ బై స్టెప్గా ఒక క్రమంగా దేవుడు మోషే గారికి చెప్తూ అంటే మోషే గారు రాసుకున్నాడు. ఈ 5 కాండాలు రాసిందే మోషే గారే రాశారు. ఈ ఆదికాండంలో ఎంత చక్కగా చెప్పాడంటే ఏశావు వ్యక్తిత్వాన్ని దేవుడు ఎంత బాగా చెప్పాడంటే, అతనంట పెద్దవాడు ఎదిగినప్పుడు అంట వాడు వేటాడుట యందు నేర్పరయ్యి అరణ్యవాసిగా ఉన్నాడంట, యాకోబు సాధువై గుడారాల్లో ఉన్నాడంట. 2 డిఫరెంట్ మైండ్ సెట్లు అనమాట. కాబట్టి దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేశాడంటే అరణ్యవాసిగా ఉండి వేటాడటం అందు నైపుణ్యంగా ఉన్నాడు ఏశావు అని. ఆయన రఫ్ అండ్ టఫ్ అనమాట, రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు ఏశావు. మంచి వేటాడటంలో దిట్ట, జంతువుల్ని, పులుల్ని, సింహాలని, లేళ్ళని వాటిని వేటాడు. మంచి వేట మాంసం తీసుకొచ్చి తండ్రికి వండి పెడతా ఉంటాడు, కుటుంబం మొత్తాన్ని పోషించేవాడు. యాకోబేమో సాధువై గుడారాల్లో జీవించాడంట.
అబ్రహాం గారు కూడా గుడారాల్లోనే ఉన్నాడు. గుడారాలు మీరు ఎందుకంటే గుడారాల్లో ఉండటం అనేది దేనికి చిహ్నం అంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఇది మనకి శాశ్వతం కాదు అనే దృక్పథంతోనే గుడారాల్లో ఉంటారు. అందుకని గుడారాల్లో ఉండి సాధువై యాకోబు ఉన్నాడు. ఇద్దరు మైండ్ సెట్లు దేవుడు ముందుగానే చెప్పాడు. వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలని కూడా ఆయనే చూస్ చేసుకున్నాడు. రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు ఏసావు. జ్యేష్ఠ కుమారుడే ఆ విలువను గ్రహించుకోలేకపోయాడు. ఏసావు జ్యేష్ఠ కుమారుడు ఆ విలువను కుటుంబానికి పెద్దని నేను అన్న విలువను గ్రహించుకోలేకపోయాడు. చాలా లైట్ తీసుకున్నాడు ఆ విషయాన్ని. కానీ దేవుడు ఏమి ఇష్టపడతాడంటే మన మైండ్ సెట్నే ఆయన ఇష్టపడతాడు. మన మైండ్లో ఏముంది, మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నాం, మన దేవుడు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇదంతా ఆయన చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఆయన చూస్ చేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన నిర్ణయాలు కూడా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు ఆయన నిర్ణయం చిత్తం ప్రకారం మనల్ని మలుచుకుంటానికి కష్టాలు తేవచ్చు. రెండు వ్యక్తిత్వాలు. ఒకటేమో ఏసావేమో రఫ్ అండ్ టఫ్గా ఉండి అరణ్యాల్లో తిరుగుతూ వేటాడుకుంటా కుటుంబానికి సరదాగా జంతువుల్ని వాటిని తేయటం, ఇంట్లో ఆహారం ఇవ్వటం, అరణ్యంలో తిరగటం. కానీ యాకోబు మాత్రం ఇల్లు కదలకుండా సాధువై ఉన్నాడంట. కాబట్టి దేవుడికి ఏది ఇష్టం అంటే ఈ లోక సంబంధంగా తిండి కోసం మాత్రమే ఉండి ఇదే పరమావధి, ఇదే లైఫ్ అనుకోండి, పొట్ట కోసమే ఉండి పొట్టకూటి కోసమే ఉంటూ ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా ఉంటే దేవుడు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. యాకోబు ఎలా ఉన్నాడంట? సాధువై ఉన్నాడంట. సాధువై అని రాయబడింది కదా. యాకోబు మైండ్ సెట్ చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి కీర్తనలో, కీర్తన 116లో ఒక మంచి మాట ఉంది. కీర్తన 116లో 116:6లో కీర్తనకారుడు ఏమంటాడంటే, దావీదు గారు ఏమంటాడంటే, యెహోవా సాధువులను కాపాడువాడు. 116:6 కీర్తనలో 116:6 యెహోవా సాధువులను కాపాడువాడు. అంటే సాధు గుణం అంటే చాలా సాత్వికం కలిగి ఉండటం, మాటకు మాట ఎదురు చెప్పడం కాదు, చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని గోలగోలు చేసుకోవటం కాదు. దాన్ని అంటారు చూడండి, కోతి పుండుని బ్రహ్మరాక్షసు చేశారంటారు. దేవుడికి ఏమి ఇష్టం అంటే సాధు స్వభావం ఇష్టం, చాలా కూల్గా కామ్గా ఉండటం ఇష్టం. దేవుడు యాకోబు సాధువై ఉండటం గమనించాడు, ఏసావు రఫ్ అండ్ టఫ్గా ఉండటం గమనించాడు. పౌలు గారు కూడా ఏమంటాడంటే చూడండి, మొదటి తెస్సలోనిక పత్రికలో ఒక మంచి మాట్లాడదు. కొత్త నిబంధనలో పౌలు గారి విషయంకి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, మేము మీ మధ్య సాధువులమై ఉన్నాం అంటాడు. మొదటి తెస్సలోనిక 2:7 చూస్తే, మేము మీ మధ్య సాధువులమై ఉన్నాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2:7 అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటమే. ఎంత మంచి మాట, అండర్లైన్ చేసుకోండి. పౌలు గారు తెస్సలోనిక రాసిన పత్రిక. తెస్సలోనిక అంటే ఏంటి? అదొక పట్టణం, అదొక టౌన్. రోమ్ నగరంలో, రోమా దేశంలో మాసిడోనియా అనే ఒక పట్టణానికి క్యాపిటల్ ఇది. తెస్సలోనిక అనేది క్యాపిటల్. మనకు అమరావతి క్యాపిటల్ ఎలానో తెస్సలోనిక అనే పట్టణం క్యాపిటల్ సిటీ అనమాట. అక్కడ పౌలు గారు సేవ చేశాడు సంఘంలో. ఆ సంఘాల్లో సేవ చేసి అక్కడ ఏం రాశాడంటే, వాళ్ళ దేవుడి కోసం వాళ్ళంట ఆ సంఘానికి సంబంధించి ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, మేము మీకు వాళ్ళకి లెటర్ రాసాడు. వాళ్ళకి తెస్సలోనిక సంఘానికి లెటర్ రాస్తా, మేము ఎలా ఉన్నాము, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులు. చాలా అద్భుతమైన మాట, ఎంత చక్కగా అర్థం అవుతుంది కదా, ఆడవాళ్ళకి ఎంత బాగా అర్థం అవుతుంది. పౌలు గారికి పెళ్ళి అవ్వాల, ఆయన ఏదైనా భార్య పాలిస్తుంటే చూశాడు అనుకోవటానికి అంత. కానీ చాలామంది తల్లుల్ని ఆయన గమనించి ఉండొచ్చు. పాలు ఇచ్చే తల్లులకి చాలా ఓపిక ఉంటుంది కదా, చాలా ఓపిక. చిన్నపిల్లలతో అంత చక్కగా వాళ్ళు గారాబం చేసుకుంటారంటే, వాళ్ళు ఏడిపిస్తున్న అర్ధరాత్రి లేచినా ఎత్తుకుంటారు, ఎంత గొడవ చేసినా వీళ్ళు నిద్ర మానుకుంటారో వాళ్ళకి నిద్ర వచ్చేలాగా ట్రై చేస్తారు. పౌలు గారు ఎంత లైఫ్ని స్టడీ చేసి
ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘాన్ని ఉద్దేశించి అన్నాడు, మేము మీ మధ్య సేవ చేసేటప్పుడు మేము ఎలా ఉన్నామో తెలుసా అని లెటర్ రాశాడు. స్తన్యం ఇచ్చి పాలిచ్చే తల్లి పిల్లల్ని గారాపం చేసినట్లుగా మేము మిమ్మల్ని గారాపం చేసామంటాడు. అంటే సేవకుల మైండ్ సెట్ ఎలా ఉండాలి, కాపర్ల మైండ్ సెట్ ఎలా ఉండాలి, మిషనరీల మైండ్ సెట్ ఎలా ఉండాలి, సువార్థికుల మైండ్ సెట్ ఎలా ఉండాలన్నది చెప్పాడు ఆయన. యాకోబు గారి పాత నిబంధన గ్రంథంలో సాధువై ఉంటే, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు ఏమంటున్నాడంటే అదే స్వభావాన్ని తెచ్చుకొని మిషనరీలు కూడా దాన్నే పుణికిపుచ్చుకున్నారు. చాలామంది ప్రపంచంలో చాలామంది పాత రోజుల్లో అడవి మనుషుల దగ్గరికి వెళ్ళి సేవ చేశారు. చైనా వెళ్ళి చాలామంది మిషనరీలు చనిపోయారు. మణిపూర్ లాంటి, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో మన స్వతంత్రం రాకముందే సేవకులు చాలామంది మిషనరీలు వచ్చి అక్కడ నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎర్రగా ఉంటే ఇవే పౌల్ట్రీ కోళ్ళ కూడా వాళ్ళని చంపేసి కోసుకొని తిన్నారండు. ఎన్ని జరిగినాయి, ఎన్ని అవాస్తవాలు కాదు. దేవుడి కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలను అర్పించారు. ఈరోజు చూడండి, మణిపూర్, నాగాలాండ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో తెలుసా? ఆ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు దారపోసిన రక్తం, వాళ్ళు కట్టిన బలిపీఠాలు ఈ రోజుకి చెక్కు చెదరలా. ఈశాన్య రాష్ట్రాలన్నీ క్రైస్తవ రాష్ట్రాలే. ఒక నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రచురం చేయడం కోసం వాళ్ళ మధ్య సాధువులై జీవించారు. వాళ్ళు నరమాంస భక్షకులని తెలుసు, క్రూరత్వం కలిగిన వాళ్ళని తెలుసు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతారని తెలుసు. కానీ సాధువులను ఏమన్నాడు ఇందాక కీర్తనకారుడు? సాధువులను యెహోవా కాపాడు. అది మనకు కూడా వర్తిస్తుంది. సాధువులు అంటే ఏదో మీరు తెల్లగడ్డం పట్టుకొని ఏదో కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు సాధువు అని కాదు. అది భౌతిక రూపం కాదు సాధువు అంటే అర్థం. సాధువు అంటే అర్థం మనం కూడా గడ్డం పెంచుకొని ఓ వేళ పట్టుకొని వెళ్దామని కాదు. సాధు స్వభావం. యాకోబు గారు సాధువా కాదు కదా. ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు, 12 మంది పిల్లలను కన్నాడు. ఆయన సాధువు, సన్యాసం కాదు ఆయన. సాధువు అంటే దాని అర్థం ఏంటంటే స్వభావం, సాధు. విశ్వాసులకి ప్రత్యేకంగా పౌలు గారు కూడా ఏం చెప్పాడంటే మీ మధ్య సాధువులమై ఉండామంటాం. సువార్థికులు, విశ్వాసులు, యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి ప్రత్యేక పౌలు గారు చెప్పాడు. పాలిచ్చే తల్లి ఎంత ఓపికగా గారాపం చేస్తుంది చిన్నబిడ్డని, అలా మిమ్మల్ని నేను చూశానంటాడు ఆయన పౌలు గారు. సేమ్ స్వభావం విశ్వాసులకు కూడా ఉండాలి, సేవకులకు ఉండాలి. మనం రఫ్ అండ్ టఫ్గా అంటే మనం యాకోబు సంతానం కాదు. మనం ఎవరి సంతానం? ఏదో మిగిలిన సంతానం అయిపోతాం, ఏశావు సంతానం అయిపోతాం. రఫ్ అండ్ టఫ్గా ఉంటే ఏశావు సంతానం అయిపోతాం మనం. రఫ్ అండ్ టఫ్గా ఉంటే ఇస్సాకు గారి కడుపును పుట్టినా కూడా దేవుడు పట్టించుకోవాలి. అందుకని అక్కడ ఏమైందంటే ఆ వంట చేసే దగ్గర ఆ స్వభావం ఏంటో బయటపడిపోయింది ఇద్దరికి. ఆమె తల్లి వంట చేస్తూ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి చెప్పి ముగించేస్తాను నేను. ఆదికాండంలో మనకి ఒకరోజు ఇద్దరు అలా పెరుగుతూ ఉన్నారు. రెండు స్వభావాలు అలా నడుస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. బైబిల్లో ఒక వచనానికి మధ్య కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. వెంటనే జరగల కదా, వెంటనే. ఇందాక కూడా మనం ఏం చదువుకున్నాం? 25వ అధ్యాయంలో ఏమనుకున్నాం? 2 జనాలు ఉన్నాయి, ప్రసూతి దినాలు నుండి పెద్దవాడు చిన్నవాడికి దాసుడయ్యును అని చెప్పారు. ఆ తర్వాత పారాగ్రాఫ్లో 24లో ఏముంది? ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమంది కావాలి. అంటే దాదాపు 9 నెలలు 8 నెలలు గడిచి ఉంటాయి అప్పటికి. అంటే ఒక లైన్కి ఒక నెలకి మధ్య కొన్నిసార్లు కొన్ని నెలలు గడవచ్చు, కొన్ని సంవత్సరాలు గడవచ్చు. ఇవన్నీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పర్యాయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుతుండెను. ఈ 2-3 లైన్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాళ్ళ వ్యక్తిత్వాలు రూపొందుకుంటున్నాయి. ఇదంతా వెంటనే జరిగింది, తెల్లారిపాటికి జరిగింది కాదు. వాళ్ళ వ్యక్తిత్వాలన్నింటినీ కూడా ఒక లైన్ దేవుడు చెప్తున్నాడు. మోషే గారు రాసుకుంటున్నాడు. రాయి అంటే రాసాడు. ఎంత మంచి రైటర్ దొరికాడు కదా మోషే గారు. ఎంత ఓపిక మంత్రుడు కదా. దేవుడే ఓపిక మంత్రుడు అనుకుంటే మోషే గారు ఎంత ఓపిక మంత్రుడు కదా. ఎంతో ఆయన చెప్పినట్టుగా రాశాడు. ఆయన ఓపికగా రాశాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తిత్వాలను దేవుడు చెప్తా ఉంటే మోషే గారు రాశాడంట. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుతుండెను.
కనుక అతన్ని ప్రేమించను. రెబ్కా యాకోబుని ప్రేమించను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుతుండగా ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు దయచేసి పెట్టమని అడిగినందుచేత అతని పేరు ఏదో మనబడిను. ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే వాళ్ళు అలా పెరుగుతున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాల్లో ఏం మార్పు లేదు. ఏశావు రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు, ఈరోజు మంచి వంటకం తినాలనుకుంటాడు, ఈరోజు జరగాల్సిందే అనుకుంటాడు. ఆయన పట్టుదలగిన వాడు, నేర్పరి అయి ఉండినాడు. అంటే వేటాడటంలో నేర్పరి. చెట్టెక్కి ఒక బాణం దగ్గర పెట్టుకొని కదా, ఒక జింక పిల్లను కొట్టాలంటే కరెక్ట్గా కొడతాడు. చూడండి, అక్కడ ఇస్సాకు గారు అంటాడు, ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా నేను చావబోతున్నాను, అంతకుముందు ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాను నేను, నువ్వు ఒక మంచి నీ విల్లు ఇవన్నీ తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళి, ఇది చూడండి 27లో చూడండి ఒక మాట. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతని కుమారుడైన ఏశావుతో నా కుమారుడని పిలవగా, ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడు, నా మరణదినం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను, ఆదికాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు, నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఇస్సాకు గారికి బాగా కళ్ళు కనిపించేటప్పుడు గమనించుంటాడు, ఏశావుకి ఇష్టమైనటువంటి బాణాలు, అంబుల పొది, ఈ సామాన్ అంతా గోడకు తగిలిచ్చేవాడు అనమాట. గోడకి జాగ్రత్తగా కాపాడుకుంటాడు కదా. మనం కనుక కళ్ళజోడు, వాచి, సెల్ ఫోను ఇంటికి రాగానే జాగ్రత్తగా చోట పెట్టుకుంటాం చూడండి. అలానే ఇస్సాకు బయట నుంచి అరణ్యం నుంచి వేటాడి రాగానే ఒక గోడకు తగిలిచ్చేవాడు. తండ్రి కరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వేం చేస్తావంటే నీ ఆయుధాలు తీసుకో, నీ వెళ్ళుది బాణం తీసుకో, నువ్వు వెళ్ళు వేటాడి నా కోసం మాంసం తీసుకురామని చెప్తా. అంటే ఇతని నైపుణ్యం ఇస్సాకు గారికి తెలుసు. అరణ్యంలో రఫ్ అండ్ టఫ్గా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అంట, ఎందుకో బహుశా ఆ రోజు దొరకలేదు ఇస్సాకు గారికి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయే రోజు సంగతి చెప్పి ఇంకా ఆపేస్తాను. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయే రోజు ఏం జరిగిందంటే, ఇస్సాకు ఒకరోజు యథావిధిగా అడవిలో నుంచి వచ్చాడు, బాగా అలిసిపోయాడంట. అలిసిపోయి వచ్చేసరికి ఏమైందంటే, అక్కడ యాకోబు గారేమో ఇంట్లో ఉండి ఒక మంచి వంటకం తయారు చేస్తున్నాడు. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం. కాబట్టి రెబ్కా చూసి ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చాడు. పొలానికి వెళ్ళి వచ్చాడు ఏశావు. వస్తే యాకోబు అదే టయానికి మంచి వంటకం వండుతున్నాడు, సూప్ వండుతున్నాడు. వెజ్ నాన్ వెజ్ కలిపిన సూప్ అనమాట. అది మంచి వాసనలు వస్తున్నాయి, చక్కగా వండుతున్నాడు. యాకోబు గారు వండుతున్నాడు. మరి ఎందుకో వారు నేర్చుకుంటున్నాడు రెబ్కా గారి దగ్గర. వారు సరదాగా తల్లి కొడుకులు ఇద్దరు, నేను చేస్తాను లాగమ్మా అన్నాడు ఈరోజు. సరే, యాకోబు అంటే ఇష్టం కాబట్టి తల్లి వంటకం నేర్పిస్తుందో ఏమో తెలియదు, కానీ యాకోబు చక్కగా వండుతున్నాడు. అలిసిపోయి ఏశావు పొలం నుంచి బాగా అలిసిపోయాడు. ఆకలి కరకరలాడుతుంది. కరకరలాడుతూ ఉండి ఆ వాసనలు రాగానే ఇంకొంచెం ఆకలి ఎక్కువైంది కదా, ఎవరికైనా అంతే కదా. కొంచెం వాసన చూడంగానే ఆకలి ఎక్కువ అవుతుంది కదా. మనకు కూడా మనకి ఇష్టమైన వంటకం ఏదైనా ఉంటే కిచెన్లోకి వచ్చి మూతలు తీసి చూసి అయిందా లేదా అని అంటారు పిల్లలు. వండుతూ ఉండగానే వచ్చి ఇంకెంత టైం పట్టుద్ది అంటారు కదా. ఏశావు అలిసిపోయి వస్తూ ఉంటే వంట వండుతూ ఉన్నా ఈ చూసి, నేను అలిసిపోయాను, నువ్వు వండుతున్న సూప్ నాకు కొంచెం పెట్టమన్నాడు. అడిగితే యాకోబు ఏమన్నాడంటే, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగ్గా ఏశావు, నేను చావబోతున్నాను నా కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం నమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించను. ఇద్దరు స్వభావాలు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉన్నాయి. సాధువై ఉన్నా కూడా యాకోబు గారికి కొంచెం కుయుక్తుంది. సాధువై జీవిస్తున్నాడు, కానీ టెక్నికల్గా యాకోబు అంటే అర్థం కూడా ఏంటంటే మోసగాడు అని అర్థం కదా. యాకోబు అనే పేరుకి మోసగాడు అని అర్థం. దానికి తగినట్లుగానే తన బిహేవియర్ ఉంది. వచ్చాడు, హడావుడికి వచ్చాడు. ఎప్పటి నుంచి కన్నేసాడు కదా, అసలు గర్భంలో నుంచి ఎలా వచ్చాడు యాకోబు గారు
తండ్రి అన్న కాలు పట్టుకొని వచ్చాడు కదా, బైబిల్లో రాసింది కదా. ఆమె డెలివరీ అయ్యేటప్పుడు, రెబ్కా గారు డెలివరీ అయ్యేటప్పుడు ముందు ఏసావు వచ్చాడు, తర్వాత ఏసావు కాలు పట్టుకొని అంటే నేనే ముందు రావాలని పెనుగులు ఆడుతున్నాడు అన్నమాట లోపల. అది టైం వచ్చింది, వచ్చేసరికి వచ్చి నాకు పెట్టమంటే యాకోబు గారు బేరం పెట్టాడు. నేను నీకు ఈ కూర సూప్ వడ్డించాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని. ఇవన్నీ తల్లి విందా? దూరంగా తండ్రి ఒకవేళ పెద్ద ఆయన నిద్రపోతున్నా కూడా తల్లి వినే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరేమో ఆటంక పెట్టలే, ఈ బేరసారాలు తల్లిదండ్రులు ఏమో ఆటంక పెట్టల. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అన్నదమ్ములు. అంటే నాకెందుకు ఇది, నువ్వు పెట్టు, నేను ఇస్తాను, నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను ప్రమాణం చేస్తాను, నాకు ఆ పెద్ద కొడుకు హోదా వద్దు. పెద్ద కొడుకు హోదా ఆ రోజుల్లో, పూర్వకాలంలో అబ్రహాం గారి కాలంలో పెద్ద కొడుకు జ్యేష్ఠపుత్రుడికి ఒక ప్రధానమైన హోదా ఉండేది. బంధుమిత్రుల్లో కానీ వంశంలో కానీ. తండ్రి ఆస్తిలో కూడా 2 అంతల ఆస్తి వస్తుందంట పెద్ద కొడుక్కి. ఒక జ్యేష్ఠత్వం యొక్క వాల్యూ అనమాట ఇది. బంధువులు గౌరవిస్తారు. ఒక గౌరవ స్థానంతో పాటు ఆస్తిలో కూడా పెద్ద కొడుకుకి 2 అంతల భాగం వస్తుంది. దానికి ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట. అది ఇచ్చేస్తావా అని యాకోబు అడిగితే, నాకెందుకు ఇది, ఆకలి అవుతుంది కానీ నాకెందుకు ఇది అంటే, లేదు నువ్వు ప్రమాణం చేయన్నాడు. అది నేను చావబోతున్నాను, నేను అసలు నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అన్నాడు. ఎంత అవివేకమైన మాట కదా. అంటే ఒక పూట సూప్ తినకపోతే చచ్చిపోతాడు ఏసావు అంటే అతను నిర్లక్ష్య స్వభావము ఎలాంటిది. ఎక్కడ మంచి మాట రాసి ఉంటుంది అందులో ఆ చివరిలో. అతను తినేసి లేచి వెళ్ళిపోయాడంట, పెద్ద లెక్కలేనట్టు వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని కూడా తమ్ముడికి ఇచ్చేసి. అందుకని దేవుడు ఏంటంటే ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ఉద్దేశాలు రఫ్ అండ్ టఫ్గా ఉండే స్వభావాలు ఆయన తీర్చిదిద్దినా కూడా అవి దిద్దుకోలేని స్వభావాలను ఆయన ఏం చేయలేడు. యాకోబు మోసగాడు అయినా కూడా తనను మలుచుకున్నాడు. యాకోబు మైండ్ సెట్ని తెలుసుకొని ఒక గొప్ప జాతిని యాకోబు ద్వారా నిర్మించాలని అనుకున్నాడు. కాబట్టి ఒక్కొక్క మాట ఆయన చెప్పుకుంటా గ్రాడ్యువల్గా ఈ రూట్స్ని తీసుకొచ్చాడు ఆయన కదా. కాబట్టి వీటన్నింటిని కూడా మళ్ళీ మీరు ఇంటి దగ్గర కూడా చదవండి. మనం వచ్చే వారం మిగతా విషయాలన్నీ కూడా ముందుకెళ్దాం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును కాక.